మాచర్ల పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపంలో శుక్రవారం ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ అధ్యక్షులు సంజీవరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ కార్మిక సంఘాలన్నీ పల్నాడులో ఐఎన్టీయూసీ జెండా కింద బతుకుతున్నాయని, చాలా మంది కార్మికులకు అన్యాయం జరుగుతుందని, చట్టాలు కూడా అమలు చేయటం లేదని, కార్మికులకు చట్టరీత్యా హక్కులు కల్పించటం లేదని తెలిపారు. కార్మికుల ఐక్యతను పెంపొందించుకునేందుకు, వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో గౌరవ అతిథిగా జాతీయ సిమెంట్ వర్కర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ దేవరాజ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్సాక్ క్రాంతికుమార్, ఆర్కేసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, అనుబంధ సంస్థల కార్మికులు పాల్గొన్నారు. చాలా కండువలతోటి జనరల్ సెక్రటరీ కేవి సూర్యనారాయణ గారు వేదికలు దేవడు వెంకటరాములు కార్మిక సంఘాలన్నీ కూడా పల్నాడులో ఐఎన్టీయూసీ జెండా కింద అందరం మా సమస్యలు ఇక్కడ పరిశ్రమలో చాలామంది కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. చట్టాలు కూడా అమలు చేయటం లేదు. అంతేగా కార్మికులకు రావాల్సిన చట్టరీత్యా రావాల్సిన హక్కులు కూడా ఇవ్వటం లేదు. కాబట్టి దాని పట్ల నేను కార్మికుల ఐకమత్యాన్ని పెంపొందించి వారి సమస్యలు పరిష్కారం చేసి శాంతియుతంగా పరిశ్రమ నడవాలి. కార్మిక సమస్యలు కూడా శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుతూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. నాడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ కార్మికుల సమస్యల మీద చర్చించడానికి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి గారు, సిమెంట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ సింగ్ గారు, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ కంపెనీల నుంచి యూనియన్ నాయకులు, అలాగే వివిధ ఐఎన్టీయూసీ అనుబంధాల సంఘాల నాయకులు ఇచ్చేశారు. ఈ రోజున ఈ ప్రాంతంలో అనేక కంపెనీల్లో కనీస వేతనాలు ఇవ్వట్లేదు, కార్మికుల సామాజిక భద్రతా సదుపాయాలు కల్పించట్లేదు. ఈ విషయాలన్నీ మాట్లాడుకొని ఐఎన్టీయూసీ పక్షాన ఈ కార్మికులకు భరోసా ఇవ్వడానికి, వారి తరఫున అవసరమైనటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఈ రోజున పెద్దల సంజీవరెడ్డి గారి నాయకత్వంలో ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. కేసీపీ సిమెంట్స్లో ఉన్నటువంటి ఆర్కేసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఏర్పాట్లు బాధ్యత నిర్వహణ వారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశానికి విస్తృతంగా వివిధ ప్రాంతాల నుంచి సిమెంట్ కార్మికులు, ఇతర ఐఎన్టీయూసీ అనుబంధాల సంఘాల నాయకులు వచ్చేసారు. अभी हम सीमेंट हिंदुस्तान के जो सीमेंट के मजदूर हैं उनका एक चार्टर ऑफ डिमांड सीमेंट मैन्युफैक्चरर्स एसोसिएशन के पास सबमिट किया था, तो उस पर डिस्कशन चल रहा है, निगोशिएशन हो रहा है। अगली मीटिंग 15 और 16 मई को दिल्ली में होगी। तो
तो उस सिलसिले में हम हमारे लोगों का जो क्या मत है क्या है जो वहाँ से बातचीत हुई वो सब उनको बताने की बात हुई है। सीमेंट का मजदूर, हिंदुस्तान का सीमेंट का मजदूर बहुत तकलीफ में है, तो उसकी सर्विस कंडीशंस बहुत अच्छी तरह से सुधारने की ज़रूरत है, तो वो होना चाहिए। और कॉन्ट्रैक्ट वर्कर जो सीमेंट से जुड़ा है उसको राहत मिलनी चाहिए। वो हमारा एक सोच है और उस सोच के लेकर हम आगे बढ़ रहे हैं। उसी सिलसिले में सब मीटिंग होगी।